బ్రదరు నీ ఫిల్టర్ చేస్తున్నాను చూడు. ఏది నార్మల్ వాటర్ ని ప్యూరిఫై వాటర్ గా ఫిల్టర్ చేస్తున్నావా? ఎక్సెల్ డేటాని బ్రదరు. అది చెప్పాలి ముందు. వ్యూయర్స్ కి అర్థం అవ్వాలా వద్దా? ఫిల్టర్ ఆప్షన్ అప్లై చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఎల్ షార్ట్ కట్. ఓకే, ఐటీ డిపార్ట్మెంట్ వరకు రావాలి. ఇక్కడున్న యారోకి క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తే అన్ని అన్సెలక్షన్ అవుతాయి. ఐటీ వాటికి సెలెక్షన్ చేసి ఓకే అంటే ఐటీ లిస్ట్ వాటికి వచ్చేస్తుంది. ఇది తెలిసిందే కదా. దీనికన్నా ఈజీ వే ఉంది. నాకు గుంటూరు లిస్ట్ వాటికి రావాలి. ఆ గుంటూరు సెల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఫిల్టర్డ్ బై సెలెక్టెడ్ సెల్స్ వాల్యూ ఆటోమేటిక్ గా గుంటూరు లిస్ట్ వాటికి వచ్చేస్తుంది. ఇది తెలుసు. ఇది కూడా తెలుసా? కానీ నీకు తెలియంది ఇంకోటి ఉంది. ఏంటో అది? ఇప్పుడు నేను ఈసీఈ సెల్ ని సెలెక్షన్ చేసి కీబోర్డ్ లో Alt+4 ప్రెస్ చేశా. ఈసీఈ డిపార్ట్మెంట్ ఫిల్టర్ అయిపోయింది. ఫిల్టర్ కి డైరెక్ట్ షార్ట్ కట్ ఉందా? ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉందా? పక్కన యారో మార్క్ ఉందా? క్లిక్ చేయి. మోర్ కమాండ్స్ లోకి వెళ్ళు. ఇక్కడ పాపులర్ కమాండ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఆల్ కమాండ్స్ క్లిక్ చేయి. ఆల్ కమాండ్స్ లో ఆటో ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని యాడ్ చేయి. ఆటో ఫిల్టర్ యాడ్ చేయి. ఆల్రెడీ ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో 3 కమాండ్స్ ఉన్నాయి. 4th ఆప్షన్ ఏం యాడ్ చేసావు? ఆటో ఫిల్టర్. ఓకే చేయి. ఇక్కడ ఆటో ఫిల్టర్ యాడ్ అయిందా లేదా? అది ఎన్నో ప్లేస్ లో ఉంది? 4th ప్లేస్ లో ఉంది. అంటే దాని షార్ట్ కట్ వచ్చి Alt+4. ఇన్ కేస్ ఆటో ఫిల్టర్ అనేది నీకు 2nd ప్లేస్ లో ఉందనుకో, షార్ట్ కట్ ఏంటి? Alt+2. ఇప్పుడు నేను తెనాలి సెల్ ని సెలెక్షన్ చేసి కీబోర్డ్ లో Alt+4 అన్నాను అనుకో, తెనాలి లిస్ట్ వాటికి ఫిల్టర్ అయిపోయింది. ఓకేనా? బాగుంది.